परः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే అంటారు. ఈ భవసాగరమును తరించడానికి భగవంతుని యొక్క నామమును ఒక్కటి పట్టుకుంటే చాలు. అందుకే అరుణకు అవిభీషణునకు అగ్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపద కన్యకునార్తి హరించు చుట్టమై బరగిన ఎట్టిని పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరథి కరుణాపయోనిధి అని అడుగుతాడు గోపరాజు గారు. ఓ రామ, నీ నామము నా నాలుక మీద నర్తిస్తూ ఉండాలి. భగవంతుడు కంఠంలో స్వరపేటికని ఉంచిన, మాట్లాడగలిగిన శక్తినిచ్చిన, ఆ మాట భగవత్పరం అవుతుందని, భగవంతుని యొక్క నామమును పలకడానికి అనురక్తి కలుగుతుందని చెప్పడం కష్టం. ఆ భగవంతుని యొక్క నామమును పలకాలనేటటువంటి అనురక్తి కలగాలి అంటే, మనిషి కంఠం దానికి ఉపయోగపడాలి అంటే అది కూడా జన్మజన్మాంతరమైనటువంటి సుకృతం. అది హే భగవన్, మీ అనుగ్రహం చేత నాకు భగవంతుని యొక్క నామమునందు ప్రీతి కలిగి పలకాలి తప్ప నా అంత నేను పలకలేను. ఏవో ఇతర విషయములు మాట్లాడుతూ ఉంటాను. ఎప్పుడు మాటల వలన కూడా సుఖమే. ఎందుకంటే అక్కర్లేని విషయాల జోలికి వెళ్ళామనుకోండి, ఎప్పుడు ఎదుటివాడిలో ఉన్నటువంటి దోషాలు మాట్లాడటం, నాలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మాట్లాడటం. అలా మాట్లాడడం అలవాటు పడినవాడు ఒక్కసారి తనను తాను పరిశీలించుకోవడం అలవాటైతే అవతల వాళ్ళ గొప్పతనం ఏమిటో అప్పుడు తెలుస్తుంది. కానీ సర్వసాధారణంగా కలియుగంలో మనుష్యుని యొక్క బుద్ధి కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత భ్రంశమై ఇతరులను నింద చేయుటయందు, తనను తాను స్తోత్రం చేసుకోవడమునందు అన్వయమైపోయి భగవంతుడు వాక్కు ఇచ్చిన ఆ వాక్కు సద్వినియోగం అవ్వదు. అటువంటప్పుడు గురువు సాక్షాత్ భగవత్ స్వరూపమై పునశ్చోత్తమ సాంత్వవాది. నీకు స్వరపేటికనిచ్చాడరా భగవంతుడు, నువ్వు ఏం చేసినా చేయలేకపోయినా భగవంతుని నామాన్ని పలుకు కనీసం అని ప్రారంభం చేయిస్తాడు. అందుకని మనిషిలో పూర్వం భగవంతుడితో లేని అనుబంధాన్ని కల్పించి మనకి భగవంతుడికి ఉన్న అనుబంధం ఏమిటో గురువు చెప్తాడు. ఎందుచేత అంటే, మా అమ్మగారి మీద నాకు భక్తి ఉండడం గొప్ప కాదు. మా అమ్మగారిని చూశాను, మా అమ్మగారు నాకు చేసిన ఉపకారాన్ని నేను అనుభవించాను. మా నాన్నగారు చేసిన ఉపకారాన్ని చూశాను, అనుభవించాను. నాన్నగారి మీద నాకు భక్తి ఉంటుంది, కానీ భగవంతుడి మీద భక్తి ఉండడానికి నేను భగవంతుడిని ఎప్పుడు చూశాను? నేను చూడలేదు. చూడకపోయినా గురువు ఏం చేస్తాడంటే, భగవంతుడు ఉన్నాడు అన్న విషయాన్ని 1కి 10 మార్లు రూఢము చేసి మాట్లాడతాడు. కొన్ని మనం చూడకపోయినా అవి ఉంటే దాని వెనక వ్యక్తులు ఉన్నారు అని నమ్ముతాం.